సాటిస్ఫై చేయగలుగుతాడా? డాక్టర్ ఏఎస్ రావు గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ గారు, ఐ థింక్ మీరు ఈరోజు మధ్యాహ్నం ఫ్లైట్కి వెళ్తున్నట్టున్నారు ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవ్వడానికి. ఏ శాఖలు మీ పార్టీకి రాబోతున్నాయి? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా 99 టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభోదయం. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దేశానికి 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ఒక శుభమైనటువంటి ఘట్టం. అదేవిధంగా ఇప్పుడు లక్ష్మణన్న గారు అన్నట్టు తెలుగుదేశం పార్టీకి 5 మంత్రిత్వ శాఖలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ బీజేపీకి బ్లాక్మెయిల్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ బీజేపీ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. బీజేపీ మీద బదనాం చేసే కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి అంటున్నారు. కొంతమంది ఎవరో తెలిసి తెలియక రాజకీయ అవగాహన లేని వాళ్ళు ఎవరో ఇలా ప్రచారం అత్యుత్సాహంతో ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్ హౌస్లో మొన్న సెంట్రల్ హాల్లో మొన్న సమావేశం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరే చెప్పారు, వీఆర్ సపోర్టింగ్ బీజేపీ ఎన్డీఏ, వీఆర్ యాక్సెప్టింగ్ ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ అన్కండిషనల్లీ అని చెప్పారు. దట్ సింగిల్ వర్డ్ ఇట్స్ ఎనఫ్. అన్కండిషనల్ అని చెప్పిన తర్వాత ఇదంతా కూడా ఏ మంత్రిత్వ శాఖ ఎవరికి ఇవ్వాలా, ఎన్ని పదవులు ఇవ్వాలనేది నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ యొక్క లీడ్ తీసుకునే వాళ్ళు దాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎన్డీఏ తరఫు నుంచి మీకు డిప్యూటీ స్పీకరు ఇంకా 2 మంత్రి పదవులు కేంద్ర మంత్రి శాఖ పదవులు ఇస్తామని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు 2 మా ఎంపీలని ఇక్కడ రెడీ చేసుకొని ఇక్కడ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఏ విధంగా మీరు మా భవిష్యత్తులో వ్యవహరించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆశిస్తున్నటువంటి అంచనా వేస్తున్నటువంటి ఎంపీలు కూడా కొత్త క్యాండిడేట్లు ఇద్దరు కూడా వాళ్ళు ఏ విధంగా ఉండాలా, మీరు ఏ విధంగా వ్యవహరించాలా పార్లమెంట్లో, మీ భవిష్యత్తులో మీ బాధ్యత ఏందని కూడా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసి రేపు తీసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం మీ పార్టీ నుంచి 3 ఆశిస్తున్నారు కదా, అంటే 3 పేర్లు మీ అనుకూల మీడియా రాస్తున్నది. సార్ ఆశించడంలో తప్పులేదు వాసుదేవ్ గారు. మీ అనుకూల మీడియా రాసే పేర్లు ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. రామ్మోహన్ నాయుడు గారికి ఇదేం కాదు వాసుదేవ్ గారు. రామ్మోహన్ నాయుడు గారికి నరేంద్ర మోదీ గారే ఆయన మీద ఫేవరబుల్గా ఉంటారు. రామ్మోహన్ నాయుడుకు ఉన్నటువంటి ఇమేజ్ ఆ విధంగా ఉంది. రామ్మోహన్ నాయుడుకి ఫస్ట్ లిస్టులో ఫస్ట్ పేరు రామ్మోహన్ నాయుడుదే ఉంటుంది. ఆ తర్వాత పెమసాని కానివ్వండి, భరత్ కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళకు డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే చాలా సీనియర్ మోస్ట్ పాలిటీషియన్. ఆయన పదవులు ఇంతకుముందు ఏం తీసుకోకపోవచ్చు కానీ పార్లమెంటరీ వ్యవహారాలు సమగ్రంగా తెలిసిన ఆయన. అండ్ అలాగే పెమ్మసాని ఫ్రెషర్, ఆయన గుంటూరు నుంచి ఎంపీగా. సో అంటే మరి జాకీ లేయచ్చు కానీ ఈ స్థాయిలోనా నేనేది ఇప్పుడు అది ఎవరిని మనం ప్రమోట్ చేయాలనేది మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తారు. కానీ ఇక్కడ ఈరోజు తెలుస్తుంది ప్రధానమంత్రి యొక్క ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళ క్యాబినెట్ ఎంతమందిని చేస్తారో, లేకపోతే 1-2 మందిని తీసుకొచ్చి క్యాబినెట్ చేసి తర్వాత క్యాబినెట్ విస్తరణలో మళ్ళీ తీసుకోవచ్చు. ఈరోజే మాకు ఇచ్చినటువంటి మంత్రి పదవులు అన్నీ కూడా ఈరోజే ఇవ్వాలని ఏం గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబాలు ఎంతో అవసరం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు అధోగతి పాలైంది. 5 సంవత్సరాల నుంచి రాక్షసకాండ కొనసాగింది అక్కడ. ఈరోజు ఆర్థికంగా కుదేలైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వంతో మేము సహజంగా ఉండాలా. సూపర్ 6 కూడా డబ్బులు కావాలి కదా, ఖచ్చితంగా ఏం చేయాలన్నా కానీ కేంద్రం యొక్క సహాయ సహకారం లేనిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావడం అసంభవం. అది వాస్తవం, యథార్థం, అందరికీ తెలుసు. ఆ దిశలోనే ఏ నిర్ణయం మేము తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం తప్ప స్వలాభం కొరకు మా సొంత రాజకీయ అవకాశాల కొరకు మేము ఎప్పుడు కానీ డిసైడ్ చేసుకోపోలేము. సరే, మీరు ఎలాగో స్వలాభం వద్దనుకున్నారు, కనీసం మీ మిత్రపక్షానికైనా మంచి పదవి ఇప్పిస్తారా జనసేన? మిత్రపక్షం ఆల్రెడీ బీజేపీ తోటి కోఆర్డినేషన్లో ఉంది. మాకంటే ముందు ఎన్డీఏలో మాకంటే ముందు చేరిన ఉన్న వాళ్ళు ఎన్డీఏ తోటి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా సత్సంబంధాలు ఉన్నాయో నరేంద్ర మోదీ గారికి, పవన్ కళ్యాణ్కి ఆ విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీతో డైరెక్ట్ సంభాషించగలుగుతారు. మేము పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి అలా మాట్లాడే అవసరం ఇప్పుడు లేదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏలో వాళ్ళ ఒక భాగస్వామ్యం. వాళ్ళు పవన్ కళ్యాణ్ గెలుపులో మా యొక్క రోల్ మోడల్ ఉంది, గెలుపులో మా యొక్క సహకారం ఉంది, గెలుపులో మా యొక్క భాగం ఉంది, మా ప్రాధాన్యత ఉంది. వాళ్ళ గెలుపులో మీ భాగస్వామ్యం ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే ఒకరికొకరు పరస్పర సహకారం, ఇద్దరు గెలుపులో ఒకరొకరు పరస్పర సహకారం చేసుకుంటూ ఈ యొక్క విజయానికి కారకులయ్యాం, విజయం అందించుకున్నాం. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎంతమంది మంత్రి పదవులు ఇవ్వాలా,
2 ఎంపీలు ఉన్నారు, మంత్రి పదవులు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ అక్కడ తీసుకోవాలా అనేది కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ నరేంద్ర మోదీ గారు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈసారైనా తీసుకునేప్పుడు పోర్ట్ఫోలియోలో మంచి తీసుకునే అవకాశం ఉందా మీరు? ఆశిస్తున్నాం. ఎందుకంటే మంచి మంత్రి పదవులు రావాలా, ఒక కీలకమైన మంత్రి పదవులు మన ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో రైల్వే శాఖ లాంటి శాఖలు ఇప్పటివరకు రాలేదు. అలాంటి శాఖలు డిమాండ్ చేద్దాం. ఎందుకంటే డిమాండ్ చేయడం వరకే ఈ యొక్క మిత్రపక్షం యొక్క పరిమితి ఉంటుంది, అంతే తప్ప మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మాకు ఇది ఇస్తేనే ఇస్తాము, లేకుంటే బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు చేయడానికి అవకాశం లేదు, అవకాశం చేయడం కూడా. ఎందుకంటే ఒక్కటే క్లియర్గా చెప్పారు, వీఆర్ గివింగ్ సపోర్ట్ టు ద ఎన్డీఏ, వీఆర్ సపోర్టింగ్ నరేంద్ర మోదీ గారు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అన్కండిషనల్ అని చెప్పారు. ఎన్ని యొక్క విమర్శలకు తెరదీసినట్టు అయిపోయింది ఒక మాటతోటి. మధ్యలో కొంచెం సమయం పాటించవచ్చు కదా మీ అనుకూల మీడియా, ఇవన్నీ ఎందుకు బీజేపీ తోటి గొడవ పంచాయతీ పెట్టుకునే ఇవాళ వస్తుంటాయి సార్ సోషల్ మీడియాలో. ఈరోజు ఏమిది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అందరికీ ఉంది, ఎవరికి ఇష్టం మాట్లాడతాడు. అధికారంగా మేము మాట్లాడితే ఆన్ బిహాఫ్ ఆఫ్